మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు ఎయిత్ ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకుని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు థర్డ్ టు ఎయిత్ అనుకోండి, ఇట్లా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు. చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి. వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము సైన్స్ మెథడాలజీకి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం. క్వశ్చన్స్ తెలుగు అకాడమీ బిట్స్ అనేటివి. 21st క్వశ్చన్, 2 అంశాల మధ్య ఎలాంటి 21st క్వశ్చన్ 2 అంశాల మధ్య ఎలాంటి సంబంధం లేదు అని చేసే పరికల్పన. ఆప్షన్స్: ప్రకటనాత్మక, ప్రాకృతిక, ప్రశ్న, శూన్య పరికల్పన. ఇక్కడ మనకు పేరులోనే ఉంది 2 అంశాల మధ్య ఎలాంటి సంబంధము ఉండదంట. అలాంటప్పుడు మనం ఏమంటాం? సంబంధం ఏమీ లేదు అంటే శూన్యము. ఓకే, ఆప్షన్ డి శూన్య పరికల్పన. ఇది ప్రశ్న పరికల్పన అంటే ఎలా ఉంటుందంటే ప్రశ్నించే విధంగా ఉంటుంది. ప్రాకృతిక పరికల్పన అంటే ఊహ ఉంటుంది. అంటే ఈరోజు వర్షం రావచ్చు ఆ విధంగా మనకు ఊహ అనేది ఉంటుంది. ప్రకటనాత్మక అంటే సంబంధం ఉండడం అనమాట. ఇక్కడ సంబంధం లేదన్నారు కదా, సంబంధం ఉంటే కనుక అది ప్రకటనాత్మక పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్, 2 అంశాల మధ్య సంబంధం ఉంటుంది అని చేసేటువంటి పరికల్పన. ఇంతకుముందే చెప్పాను ఆప్షన్స్. 2 అంశాల మధ్య సంబంధం ఉంటుంది అని చెప్పే పరికల్పన. ఆప్షన్ ఏ ప్రకటనాత్మక పరికల్పన. మనం పైన క్వశ్చన్ చూసాము. ఇక్కడ సంబంధం లేకపోతే శూన్య అంటారు, సంబంధం ఉంటే కనుక ప్రకటనాత్మక పరికల్పన అంటారు. జరగబోయే ఫలితాలను, సంఘటనలు ఊహింపజేసే పరికల్పన. పేరులోనే ఇచ్చేశారు మనకు, ఊహింపజేస్తామన్నమాట ముందుగానే. ఆప్షన్స్: ప్రాకృతీకరించడం అన్నా కూడా ఊహించడం అండి. సో మనకు ఆప్షన్ బి ప్రాకృతిక పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్, 2 అంశాల మధ్య సంబంధం ఉందా అని ప్రశ్నించే పరికల్పన. అన్నీ మన క్వశ్చన్స్లోనే ఉన్నాయి. హింట్ అంతా చూడండి, ప్రశ్నించే పరికల్పన అంట. ఆప్షన్స్: ఆప్షన్ 3 ప్రశ్న పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్, శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జన, జ్ఞానాన్ని మెరుగుపరిచే ప్రక్రియ కూడా అని నిర్వచించింది ఎవరు? శాస్త్రం అంటే జ్ఞాన సముపార్జన, శాస్త్రం అంటే జ్ఞానాన్ని మెరుగుపరిచే ఒక ప్రక్రియ అని కూడా ప్రవచించింది ఎవరు? ఆప్షన్స్: ఆప్షన్ ఏ కార్ల్ పియర్సన్. ఆప్షన్ ఏ కార్ల్ పియర్సన్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ డెఫినేషన్స్, మీనింగ్, నిర్వచనాలు అనేటివి ఎవరు ఏది ఇచ్చారనేది చూసుకోవాలి. ఒక సమస్యకు నూతన పరిష్కారాన్ని కనుగొనగలిగినటువంటి సామర్థ్యము. ఒక సమస్యకు కొత్త పరిష్కారం అన్నమాట, నూతన పరిష్కారం కనుగొనగలిగిన సామర్థ్యము. ఆప్షన్స్: సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిదేది? ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిది ఏది? తార్కికంగా, వాస్తవంగా ఉండేది. ఇక్కడ మనకు
ఇది మనకు పాజిటివ్గానే ఉంటుంది. ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిది ఏది అన్నారు మనకు, అంటే దీంట్లో 3 అయినాటివి ఉంటాయి, ఒకటి నెగిటివ్గా కానిది అనేది ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, తార్కికంగా వాస్తవంగా ఉండేదై ఉంటుంది, అవును నిజమే. స్పష్టత అనేది ఉంటుంది, పునఃపరిశీలనకు వీలుగా ఉంటుంది, ఎస్ నిజమే. నిర్ధారిత నియమాలకు వ్యతిరేకంగా ఉండదు, నిర్ధారిత నియమాలకు అనుకూలంగానే ఉంటుంది, సో ఇది రైటే. దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండేది, ఆప్షన్ బి ఇస్ ద రాంగ్. దీనికి సంబంధించి ఉత్తమ ప్రాకల్పన లక్షణం కానిది ఏది అంటే ఆప్షన్ బి అండి. మనకేం కంపల్సరీ కాదు దత్తాంశ సేకరణకు అనుకూలంగా ఉండాలి లేదని, ఈ మూడితో పోల్చుకుంటే మాత్రం ఇదే మనకు దానికి సరికాదన్నమాట. నెక్స్ట్, ఉత్తమ విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయుడిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం, మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ప్రీవియస్ బిట్ కూడా. ఉత్తమ విజ్ఞాన శాస్త్ర టీచర్గా నీకు విద్యార్థుల్లో ఏమి పెంపొందిస్తావు? మొదటగా వర్గీకరణ, పరిశీలన, కొలవడము, ప్రాగృతీకరించడం. ఆప్షన్స్ మొదటగా అన్నారండి ఇక్కడ. సో మొదటి ప్రక్రియ నైపుణ్యం ఏంటంటే, ముందు మనకు అబ్జర్వేషన్, పరిశీలించడం అనేది నేర్పించాలి ఉపాధ్యాయునిగా. నువ్వు విజ్ఞాన శాస్త్ర ఉపాధ్యాయునిగా విద్యార్థుల్లో పెంపొందించే మొదటి ప్రక్రియ నైపుణ్యం ఏంటంటే అబ్జర్వేషన్, పరిశీలన. నెక్స్ట్ క్వశ్చన్ బుక్ ఇచ్చారు, ఆన్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యూమన్ బాడీ రచయిత. ఆప్షన్స్, ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్, ఆండ్రియన్ వెసాలియస్. ఆప్షన్ ఏ వెసాలియస్. నెక్స్ట్ క్వశ్చన్, పరస్పర సంబంధం ఉన్న యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని ఏమంటారు? పరస్పర సంబంధం ఉన్న యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణాన్ని ఏమంటారు? ఆప్షన్స్ ఇవి అక్కడక్కడే ఉన్నట్టుంటాయి, ఆప్షన్స్ చూసుకొని పెట్టాలి. ఆప్షన్ ఏ అండి, భావన. పరస్పర సంబంధం ఉన్న యథార్థాలలో ఉన్న సామాన్య లక్షణం. మనము సపోజ్ అంటాం కదా, దీని భావన ఒకేలా ఉంది, కొంచెం మనకు లింకప్ ఉందంటే రెండిటి యొక్క కాన్సెప్ట్ అనేది ఒకటేను అంటాం కదా. సో ఆ విధంగా మనకు పరస్పర సంబంధం ఉన్న యథార్థాల్లో ఉన్న సామాన్య లక్షణాన్ని మనం భావన అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్, ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది కింది రకానికి చెందిన పరికల్పన. ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అనేది ఇప్పుడు మనం చూసుకున్నాం కదా పైన, ప్రకటనాత్మక పరికల్పన, శూన్యన, ప్రశ్నన, ప్రాకృతీకరణ. ప్రకటనాత్మక అంటే ఎలా ఉంటుంది? 2 అంశాల మధ్య సంబంధం ఉంటుంది. శూన్య అంటే 2 అంశాల మధ్య సంబంధం ఉండదు. ప్రశ్న అంటే మనకు క్వశ్చనింగ్ రూపంలో ఉంటుంది 2 అంశాల మధ్య. ఓకే. ప్రాకృతీకరణ అంటే దాన్ని మనకు ఊహించవచ్చు అనమాట, జరగబోయేదాన్ని ముందుగానే ఊహించవచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఎలా ఉంది? ఆకాశం మేఘావృతమై ఉంది కాబట్టి వర్షం రావచ్చు అని ఊహిస్తున్నాం. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్, ప్రాకృతీకరణ పరికల్పన. క్రింది వానిలో ఒకటి ప్రాయోగిక జ్ఞానమునకు వర్తించును. ప్రాయోగిక జ్ఞానం అంటే మనకు ప్రయోగం ద్వారా నిరూపణ అనేది చేయడం జరుగుతుంది. కింది వాటిలో ఏదంటే ఆప్షన్ సి అండి, సిద్ధాంతాలు. ఇవన్నీ మనకు ప్రయోగాలు చేసి దాని ద్వారానే నిరూపణ చేయడం అనేది జరుగుతుంది, వాటిల్నే మనం సిద్ధాంతాలు అంటాం. పైథాగరస్ సిద్ధాంతం ఎగ్జాంపుల్ చెప్పాలంటే థియరీ. ఓకే, పైథాగరస్ థియరీ. నెక్స్ట్, 2 లేక అంతకంటే ఎక్కువ భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది. 2 లేదా అంతకంటే ఎక్కువ భావనల మధ్య సాన్నిహిత్యాన్ని తెలిపేది. ఆప్షన్స్, పరికల్పన కాదండి, యథార్థం కాదు, ప్రయోగం కాదు, సామాన్యీకరణ. ఒక 2 లేదా అంతకన్నా ఎక్కువ వాటి మధ్య కొంచెము లింకప్ గన ఉందంటే వాటిని మనం జనరలైజేషన్ అనేది చేయాల్సి ఉంటుంది, సామాన్యీకరణ. క్రింది వానిలో సమస్య పరిష్కారాలను కల్పించుటలో అవరోధం కల్పించేది. ఇప్పుడు విభిన్న ఆలోచన ఉంటే సమస్య పరిష్కారంలో ఏమన్నా ఇబ్బంది ఉంటుందా? ఉండదు కదా. సో ఆప్షన్ ఏ కాదు. నిర్ణయం తీసుకునేటువంటి సామర్థ్యం ఉంటే ఇంకా ప్లస్ అవుతుంది కానీ అది మైనస్ కాదు. ఆత్మవిశ్వాసం అనేది ప్లస్ అవుతుంది కానీ మైనస్ కాదు. సో కాఠిన్యత. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. జేమ్స్ బి కొనాంట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణం కానిది. జేమ్స్ బి కొనాంట్ ప్రకారం యథార్థం యొక్క లక్షణం కానిది. యథార్థం యొక్క లక్షణం పరిశీలించే విధంగా ఉంటుంది, ఎస్. వివాదరహితంగా ఉంటుంది, ఎస్ అండి.
మారుతూ ఉంటాయి, ఎన్నిసార్లైనా ఎప్పుడైనా ప్రదర్శించదగింది, ఎన్నిసార్లైనా ఎప్పుడైనా మనం ప్రదర్శించడానికి వీలుగా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నువ్వు ఇన్నిసార్లు చేస్తే ఆ యథార్థం వేరే విధంగా మారిపోతుందా అనేమి ఉండదు. నువ్వు ఒక యథార్థాన్ని ఎన్నిసార్లు పరిశీలించినా కూడా, ఎన్నిసార్లు నువ్వు ప్రయోగం చేసినా అదే రిజల్ట్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, మారుతూ ఉంటాయి అనేది మారుతూ ఉండదు. మారుతూ ఉందంటే దాన్ని యథార్థం అని అనరు అసలు. ఓకే, ఆప్షన్ డి. శాస్త్రీయ దృక్పథము గల వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి క్రింది వానిలో? శాస్త్రీయ దృక్పథము గల వ్యక్తి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? ఆప్షన్ ఏ, విశాల దృక్పథం ఉంటుంది, విశాలంగా ఆలోచించగలుగుతాడనమాట. ఓన్లీ ఇంత మ్యాటర్ వరకే అని కాకుండా విస్తృతంగా ఆలోచిస్తాడనమాట. జిజ్ఞాస కలిగి ఉంటాడు దాని పట్ల. నెక్స్ట్ అన్వేషణ కలిగి ఉంటాడు, నిష్పక్షపాత దృష్టి అనేది కలిగి ఉంటాడు. ఎస్, ఆప్షన్ 4 అన్ని ఆప్షన్స్ రైట్ అండి. ఇక్కడ ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఏ, బి, సి, డి. శాస్త్రీయ దృక్పథము గల వ్యక్తి యొక్క లక్షణాలు ఏవంటే ఇవన్నీ మనకు కలిగి ఉంటాడు. శాస్త్రీయ వైఖరి గల వ్యక్తి యొక్క లక్షణం కానిది ఏది? ఇక్కడేమో దీని యొక్క దృక్పథం యొక్క లక్షణాలు ఏవి అని అడిగారు, ఇక్కడైతే మనకు కానిది అడుగుతున్నారు. ఆప్షన్స్: సమస్య పరిష్కారంలో ప్రణాళికాబద్ధత, సమస్యను పరిష్కరించుకోవడంలో ఒక ప్లానింగ్ అనేది ఉంటుంది. ఎస్, ఉంటుంది కదా. సో ఇది మనకు దానికి ఆన్సర్ కాదు. ఇక్కడ కానిది కనుక్కోమన్నారు అంటే 3 అనేటివి రైట్ ఉంటాయి, 1 రాంగ్ ఉంటుంది. నెక్స్ట్ నిష్పక్షపాత దృష్టి అనేది ఉంటుంది. ఎస్ అండి, ఎస్ ఇది రైటే. శాస్త్రీయ పద్ధతిని అనుసరిస్తాడనమాట, సైంటిఫిక్ మెథడ్ని అనుసరిస్తాడు, అంటే ఒక స్టెప్ బై స్టెప్ అనేది చేసుకుంటూ రావడము. ఓకే, ఇది మనకు రైటే. మనకు కానిది ఏదంటే వ్యక్తినిష్టత. వ్యక్తినిష్టత అంటే ఏంటంటే ఒక వ్యక్తి మీద ఆధారపడి నమ్ముతాం అనమాట. అంటే ఆ వ్యక్తి ఏం చెప్తే అదే నోట్ చేసుకుని అవును ఇదే ఫైనల్ అని చెప్పడం అనేది వ్యక్తినిష్టత. కానీ సైంటిఫిక్లో మనకి వ్యక్తినిష్టత అనేది ఉండదండి. ఆప్షన్ బి. ఓకేనా, వ్యక్తి చెప్పింది నమ్మి అదే నిరూపణ అనేది చెయ్యము, మనమే ప్రయోగం చేసి మనం నిర్ధారణ చేసుకొని చేస్తాము. సో ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ సరి కానిది. వ్యక్తినిష్టత అనేది ఉండదు, వ్యక్తిని నమ్మడం ఉండదు. కిరణజన్య సంయోగ క్రియలో ఆక్సిజన్ విడుదలకు మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉందని తెలిపేటువంటి పరికల్పన. అంటే ఇక్కడ ఏమని అంటే మీకు ఇక్కడ ఆక్సిజన్ విడుదలకి మొక్క తీసుకునే నీటికి సంబంధం ఉంది అంటుందంట. అంటే మనం ఈ పైన చెప్పుకున్నాం 2 అంశాల మధ్య సంబంధం ఉంది అంటే అది ఏ రకమైన పరికల్పన కిందకి వస్తుంది? ఆప్షన్స్: శూన్యన, ప్రకటనాత్మకన, ప్రాగృతన, ప్రశ్నన. సంబంధం ఉంది అన్నారు. సో ఆప్షన్ బి. సంబంధం లేకపోతే శూన్య కిందికి వస్తుందండి. ఊహ అనేది ఉందనుకోండి, వర్షం రావచ్చు. ఓకేనా, ఈరోజు మేఘాలు అలా ఉన్నాయి, వర్షం రావచ్చు అంటే ఊహిస్తున్నావు, వచ్చా లేదని నీకు తెలీదు, రావచ్చు అని ఊహగా చెప్తున్నావు. సో అది ప్రాగృతికనే వస్తుంది. ప్రశ్న రూపంలో ఉంటే కనుక అది మనకు ప్రశ్న సంబంధించి ఉంటుంది. ఇదైతే మనకు సంబంధం ఉందని ఉంది కదా సార్. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్, ప్రకటనాత్మక పరికల్పన. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది కానిది అడిగారు. ఇక్కడ అయ్యేది అడగలేదు. క్రింది వానిలో విజ్ఞాన శాస్త్ర సంశ్లేషణాత్మక నిర్మాణానికి సంబంధించనిది. ఆప్షన్స్: ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. భావనలు, వైఖరులు దీనికి సంబంధమే అండి. శాస్త్రీయ వైఖరులు, శాస్త్రీయ పద్ధతులు, శాస్త్రీయ ప్రక్రియలు అంటాము. ఓకే, ఆప్షన్ ఏ రాంగ్. నత్రజని సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనే వాక్యం అనేది, నత్రజని అనేది సామాన్య ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనేది ఏమిటి? ఇదొక భావన, వైఖర, సాధారణీకరణమా, ఇదొక నియమమా? ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది ఒక భావన అండి. ఇక్కడ మనకు వైఖరి కాదు, సాధారణీకరణం కాదు, నియమం అనేది కాదు. నత్రజని సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు రూపంలో ఉంటుంది అనేది ఒక భావన. దీంతో మనకి 20 క్వశ్చన్స్ కంప్లీట్ అవుతాయి. నెక్స్ట్ కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. థర్డ్ టు 8th ఉంటాయి, న్యూ సిలబస్ బేస్ చేసుకొని. 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది మీకు.
చూడండి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి, రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు, 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే, సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్ హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేవి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కానీ డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.